అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. బీజేపీ లీడర్ ఫైర్ బ్రాండ్ కొంపెల్ల మాధవీలత గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఈ రోజు ఆవిడతో మనం చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది. ముఖ్యంగా చాంద్రాయణగుట్ట ఆలయ ఇన్సిడెంట్, హైడ్రా దూకుడు, విపక్షాల వైఖరి, బీజేపీలో ఆవిడ మళ్ళీ కొత్త పదవిలోకి ఏమైనా వెళ్ళబోతున్నారా, కోల్కతా ఇన్సిడెంట్, వేణుస్వామి జోస్యం, ఇలా రకరకాల అంశాల మీద ఈ రోజు మాధవీలత గారు తన అభిప్రాయాలని మనతో పాటు పంచుకోబోతున్నారు. మేడం నమస్తే. నమస్కారం తల్లి. బాగున్నానమ్మా, చాలా రోజుల తర్వాత మీ దర్శన భాగ్యం. అవును మేడం. మీరు కూడా ఏంటి మేడం, లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అసలు కనిపించడమే మానేశారు, అందరికి దూరంగా ఉంటున్నారు. ఏదైనా ప్రత్యేక రీజన్ ఉందా? ఏమీ లేదు తల్లి. లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు మీడియా నాతో కలిసి తిరిగింది. లోక్సభ ఎలక్షన్స్ అయిపోయాక నా పార్టీకి నేను పనులు చేసుకుంటున్నాను, మీడియా పార్టీకి మీడియా పనులు చేసుకుంటోంది కాబట్టి నేను కనిపించలేదు తప్ప. ఎలక్షన్స్ అయిన తర్వాత మహారాష్ట్ర వెళ్ళాను, కాశీ వెళ్ళాను, దాని తర్వాత ఢిల్లీ వెళ్ళాను స్టార్ క్యాంపెయినర్ కింద. అది అయిపోయి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఎస్టీ బస్తీ ఉంది ఫలక్ను మా దగ్గర. వాళ్ళ పాప సమస్యలు తెలుసుకోవడానికి అక్కడంతా పాదయాత్ర చేశాను. వాళ్ళకి ఇండ్లు ఎప్పుడో సనాతనం కాలం ఇండ్లు కూలిపోతున్నాయి, దాని గురించి అప్లికేషన్ కూడా వేశాం మేము. చెత్త చెదారం అంతా ఎప్పుడు చెప్పే పాత బాధలే నా బాధలు. పడిందే పట్టరా పాచపళ్ళ దసరా అని అవి మారవు. నేను బాధపడుతూనే ఉంటాను, పని చేస్తూనే ఉంటున్నాను దాని గురించి. అది కాక మాకు భద్రకాళి టెంపుల్ ఒకటి ఉంది ఫలక్నమా బ్రిడ్జ్ కింద. దాంట్లో కూడా చాలా మంది దుండగులు ఎవరో మధ్యలో వచ్చి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఎస్సీ బస్తీ పాపం వాళ్ళందరికీ వాళ్ళకి నిలబడి దానికి ఒక పరిష్కారం తీసుకొని రావడం. మోదీ గారు భారత్ మాకే నామ్ పర్ ఎక్ పౌదా అన్నారు కదా, అది అక్కడున్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, లాల్ దర్వాజా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో వెళ్ళి వాళ్ళందరికీ ఫ్రీ నోట్ బుక్స్, కంపోజ్ బాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి సరదాగా వాళ్ళకు స్వీట్లు ఏదో తినడానికి ఇచ్చి అందరం కలిసి మొక్క నాటాం, జామకాయ చెట్టు మొక్క నాటాం అనమాట. అది అయిన తర్వాత ఘర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ వచ్చింది మనకి. అప్పుడు 3-4 గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్ళి అక్కడ కూడా పిల్లలకి ఫ్రీ నోట్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఘర్ ఘర్ తిరంగా అంటే ఇంటింటికి వెళ్ళాలి కాబట్టి ప్రతి పిల్లలకి ఆ రోజు సుమారు ఒక 200 నుంచి 300 పైగా జాతీయ జెండాలు ఇంటింటికి ఒక్కొక్క పిల్లకి వెళ్ళాలని స్కూళ్ళకి వెళ్ళి పంచడం జరిగింది. ఇంకా చెప్పనే వద్దు, మొన్నేమో మాకు ఒక దేవాలయం పగలగొట్టడం జరిగితే అమ్మాయం దుండగులు దానికోసం పొద్దున్న నుంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా రాత్రి దాకా కూర్చొని రామనామం చేస్తూ అక్కడ ధర్నా చేయడం. ఎక్కడ లేనమ్మా. ఇది కాక మధ్యప్రదేశ్ వెళ్ళేసి వచ్చాను, నాందేడ్ వెళ్ళేసి వచ్చాను, మధ్యలో ఢిల్లీ వెళ్ళేసి వచ్చాను. నేను తిరుగుతూనే ఉన్నాను, సంచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు అమరావతి వెళ్ళాలి, నాగపూర్ వెళ్ళొచ్చాను, పూనా వెళ్ళొచ్చాను. చెప్పండి. అంటే మీరు సహజంగా చేసే ఈ సేవా కార్యక్రమాలనే కాకుండా రాజకీయాల్లో ఎక్కడా ఏమీ కనిపించట్లేదు. రాజకీయం అంటే ఏంటమ్మా, సేవనే కదా. అదే మొన్న రాఖీ పండగకి జూనైల్ కరెక్షన్ సెంటర్కి వెళ్ళాను, అక్కడ పిల్లలందరికీ రాఖీ కట్టాను, స్వీట్లు పంచాము, పుస్తకాలు ఇచ్చాము. అందులో ఒక పిల్లవాడు పాపం మా తలాప్ కట్ట నుంచి, ఆ పిల్లవాడు ముస్లిం పిల్లవాడు, వాడు ఒకటే ఏడుపు, నన్ను ఇంటికి పంపించేసాయి అమ్మ, మా అమ్మ చాలా కష్టంగా ఉందంటే. ఏం కష్టం అంటే, మా అమ్మ అసలు మాకు ఇంట్లో తినడానికి కూడా తిండి ఉండదంటే. అలా కాదు, నువ్వు ఇక్కడ ఉండి చక్కగా చదువుకో, తప్పు పనులు చేయొద్దు నాన్న, మీ ఇంటికి నేను పంపిస్తానని వాళ్ళ ఇంటికి మా వాళ్ళతో పంపించాను. 2 నెలల రేషన్ ఇప్పించాను, ఆ ఇంటికి పంపించాను నేను. చూడు తల్లి, నా దృష్టిలో రాజకీయం అంటే సేవనే, ప్రజాసేవే రాజకీయం. ఆ ప్రజాసేవ చేసే వాళ్ళకి పదవి కూడా ఇచ్చి ఒక పవర్ ఇస్తే అది రాజకీయంగా మారుతుంది, అంతవరకు ప్రజాసేవగా ఉంటుంది. పదవులు లేనప్పుడు మనం ఏం చేయాలి, ప్రజాసేవ చేసుకుంటూ ఉండాలి, అంతేగా నేను చేసింది. అయితే ఏంటి, పార్టీలో ఏదైనా పదవి వచ్చే అవకాశం ఉందా? మీరేమైనా ఆశిస్తున్నారా? నేను ఏది ఆశించను తల్లి, నేను ఏది ఆశించి ఎప్పుడు ఏ పని చెయ్యను. పదవి ఏమైనా వచ్చేది ఉందా అంటే అది ఇవ్వాల్సిన వాళ్ళని మీరు ప్రశ్నించాలి, తీసుకోవాల్సిన వాళ్ళని ప్రశ్నిస్తే ఏం చెప్తాం. కాబట్టి నాకు తెలియదు. అంటే ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయనకు కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువగానే కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలి బాధ్యతలు లాంటివి మీకు అప్పగిస్తే ఏదైనా చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఓవైసీ కంచు కోటని బద్దలు కొట్టడానికే బయలుదేరిన మీకు ఈ రోజు అధ్యక్షురాలి బాధ్యతలు అనేవి పెద్ద విషయం కాకపోవచ్చేమో. అమ్మా, నీ మనసుకి నేను ఆ స్థాయిలో నిలబడగలను, పని చేస్తానని అనిపించడం నాకు చాలా సంతోషకరం. కానీ చాలా మంది పెద్దలు, సీనియర్లు ఉన్నారు అక్కడ.
వాళ్ళందరితో పోలిస్తే మీరు చెప్పిన పోరాటం గట్టి పోరాటం పోరాడినా దీనికి ఒక సీనియారిటీ అనేది ఉంటుంది తల్లి. ఆ సీనియారిటీలో అందరికన్నా బచ్చా లెవెల్లో నేను ఉన్నాను. ఎంట్రీ లెవెల్ ఇప్పుడిప్పుడే 4 నెలలే నాకు. కాబట్టి నా ఉద్దేశంలో మరి 4 నెలల అనుభవం చూస్తారు తప్ప ఎంత హైయెస్ట్ కేపబిలిటీ మనకి ఉందా అని చూస్తారా లేదా అని మరి నాకు తెలియదమ్మా, నిజంగా తెలియదు. కాబట్టి ఆ విషయంగా నేను పెద్దగా ఆలోచించట్లేదు. అటువైపు నా ధోరణి కూడా పంపించలేదు నేను. బుద్ధిమంతురాలుగా నా పద్ధతిగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో టికెట్ ఇచ్చారు. దానికి రుణం తీర్చుకోవడానికి నాకు చేతనైనంత సేవా కార్యక్రమాలు నేను నా కాన్స్టిట్యుయెన్సీలో చేస్తున్నాను తల్లి. అసలు ఓవైసీ మీద మాధవీలత చేసిన ఫైటింగ్ కి ఆమెను ఖచ్చితంగా బీజేపీ వదిలిపెట్టదు, అవసరమైతే రాజ్యసభ ఇచ్చైనా సరే పార్లమెంట్ లోకి తీసుకువెళ్తుంది అని ఒకప్పుడు వాదనలు జరిగాయి మేడం. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు అసలు మాధవీలత అనే ఆవిడ ఎక్కడ తెర మీదే కనిపించకుండా పోయారు? అలాగే ఎక్కడ రాష్ట్ర నాయకత్వంతో కూడా ఫస్ట్ నుంచి మీ మీద ఉన్నదే ఇదే కదా, అయినా మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు కోపపు అవ్వలేదా వీళ్ళతోటి మీకు? కోపపు అవ్వడం అంటే ఏంటమ్మా? మీరు ఇంకా మిగతా లీడర్స్ తో కనీసం కలిసిపోవడం లాంటిది కానీ ఎప్పుడు కూడా మిగతా లీడర్స్ ఎవరితో కూడా పెద్దగా కనిపించారు ఎందుకని మీరు బీజేపీ పార్టీ నాయకులతో? అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న వేస్తాను తల్లి. నాకు అధిష్టానం అప్పచెప్పింది పార్టీ ఆఫీసా కాన్స్టిట్యుయెన్సీయా? రెండు. ఎందుకంటే మీ నియోజకవర్గం మీదే ఫోకస్ చేస్తే మీరు బీజేపీ పార్టీ లీడర్ కదా. పార్టీ పార్టీలో ఏం లీడర్ కాదే. అవును, సభ్యత్వం కూడా తీసుకోకుండా ఎంపీ సభ్యత్వం ఉంది నాకు. ఇప్పుడు వచ్చింది స్టార్టింగ్ లో మేడం, ఎంపీ సీట్ వచ్చే టైంకి కదా, అప్పటికి మీరు బీజేపీలో లేరు, ఎంపీ సీట్ వచ్చింది. దాన్ని కూడా మనం గొప్పగా మాట్లాడుకున్నాం, ఇలాగే ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం. బట్ ఆ తర్వాత కూడా ఎందుకు పార్టీలో పెద్దగా అగ్రెసివ్ గా కనిపించట్లేదు? అదేనమ్మా, పార్టీలో కనిపించడం అంటే ఏమిటి? పార్టీ వాళ్ళు ఈ స్పెసిఫిక్ గా ఈ బాధ్యత మీరు నిర్వర్తించండి అంటే నేను నిర్వర్తించను అన్నప్పుడు మీ వేసే ప్రశ్నకు సమంజసం ఉంది. పార్టీ నాకు ఎప్పుడు ఏది ప్రత్యేకించి బాధ్యత ఇవ్వలేదు. నా కాన్స్టిట్యుయెన్సీలో నాకు ఎప్పుడెప్పుడు ఏ సమస్య కనిపిస్తూ ఉంటే నా అంతకు నేను అక్కడ వాళ్ళు లోకల్ ప్రజలు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక్కసారి నేను వెనకాడలేదు. ఇంతకన్నా ఎవరైనా సామరస్యం ఏం చేయగలరు? చాలా క్లారిటీ వచ్చింది మేడం ఇప్పుడు మీరు చెప్పిన దాంతో. నిజమే, పార్టీ బాధ్యత అప్పగించినప్పుడు నేను పార్టీలో ఎలా యాక్టివ్ గా ఉంటాను, అప్పుడు కంటెస్ట్ చేయమన్నది కాబట్టి చేశాను, నేను ఓవైసీని ఢీ కొట్టాను. ఇప్పుడు నాకు ఏది లేదు, నా యాజ్ యూజువల్ గా నేను నా చారిటీ చేసుకుంటున్నాను. వెరీ గుడ్. కూడా నాకు టికెట్ ఇచ్చారు కాబట్టి పెద్దలు అధిష్టానం నుంచి 5 ఏళ్ల తర్వాత వేరొకరికి టికెట్ ఇచ్చేంత వరకు నా సొంతంగా నాకున్న విజ్ఞానంతో నాకున్న ఒక విజ్డమ్ తోటి నేను అయ్యో ఈ 5 ఏళ్ళు నేను అక్కడ సేవ చేయాలి అని ఒక మానవతా దృక్పథంతో ఒక బాధ్యత నాకు నేను కల్పించుకొని అక్కడ బాధ్యతాయుతంగా ఏ సమస్య వచ్చినా కూడా అంతేనా కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలందరినీ 9th and 10th క్లాస్ వాళ్ళకి వెరీ సూన్ ఇంకో నెలన్నర లోపల దేవాలయాల్లో ఫ్రీ ట్యూషన్స్ మొదలు పెట్టిస్తున్నాను నేను. ఒక్క ఆలోచన దృక్పథంలో పిల్లలు చాలా ముఖ్యమైన వాళ్ళు 9th, 10th, 11th, 12th. 11th and 12th వాళ్ళకి మా పిల్లలే ఐఐటీలో చదువుతున్నారు కాబట్టి వాళ్ళని నేను బతిమలాడి వాళ్ళని కూడా నేను ఈ చారిటబుల్ వర్క్ లో ఇన్వాల్వ్ చేస్తూ ఆ పిల్లలతో 11th and 12th వాళ్ళకి ఇంకా రాబోయే నెలన్నర లోపల మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫ్రీ జూమ్ క్లాసెస్ గవర్నమెంట్ కాలేజెస్ కి ఇప్పించాలి నా క్షేత్రంలో. నాకు ఎంతసేపు నా ప్రతి నిమిషము ఎవరికి ఉపయోగపడుతోంది, దానివల్ల నాకు 5 ఏళ్లగా ఒక బాధ్యతను నేనుగా స్వీకరించిన నా కాన్స్టిట్యుయెన్సీలో బీదవాళ్ళు, పిల్లలు, హిందువులు, బడుగు వర్గాలు, పస్మందాలు వీళ్ళందరూ ఎలా నా వల్ల ఒక అభ్యుదయం వైపు వెళ్ళగలుగుతారనే ఆలోచన ఉంది తప్ప నాకు పదవి కోసమో దానికోసమో దీనికోసమో అలా 24 గంటలు అదే చింతనలో ఉండే మనస్తత్వం కాదు నాది. నాకు ఇచ్చిన బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. మొన్న ఇదేంటి రిజిస్ట్రేషన్ డ్రైవ్ అన్నారు, పార్టీ మీటింగ్ పెట్టారు, వెళ్ళొచ్చాను. ఇప్పుడు అందరు ఎందుకు నిన్న వెళ్ళానమ్మా నాందేడ్కి దహి అండి ప్రోగ్రామ్ లో సుమారు 15,000 మంది పైగా వచ్చారు. అక్కడ నేను ఇచ్చిన సంభాషణ అంతటిలో కూడా మధ్యలో మళ్ళీ ఒకటే చెప్పాను, అయ్యా ఈరోజు భారతదేశంలో ఒక హైందవ పార్టీ అన్నా, హిందువులకి సంరక్షించే పార్టీ అన్నా బీజేపీ. ఒక ఆర్ఎస్ఎస్ ఆలోచన దృక్పథంలో నుంచి ఒక బయటికి వచ్చిన ఒక పార్టీ బీజేపీ. కాబట్టి
మీరందరూ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో బీజేపీలోకి, మరి నా క్షేత్రం కాదది, ఉమ్, నాకు సంబంధం లేని మాట అనడం. ఉమ్, ఏది నా క్షేత్రము, ఏది నా క్షేత్రం కాదు, భారతదేశం అంతా నాదే. కాదనుకుంటే ఏది కాదు, నా పక్కిలు కూడా నాది కాదు. yes, అక్కడ వాళ్ళకు కూడా అమ్మ మీరందరూ తప్పకుండా వేలలో, లక్షలలో, కోట్లలో బీజేపీ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, మెంబర్షిప్ తెచ్చుకోవాలని అక్కడ కూడా వెళ్ళి నా వంతు ఒక బీజేపీ కార్యకర్తగా రిజిస్ట్రేషన్ ఉన్నందుకు, ఒక మెంబర్షిప్ ఉన్నందుకు, టికెట్ ఇచ్చినంత మాత్రమే కాదు, నా బాధ్యతగా చెప్పేసి వచ్చాను నేను అక్కడ కూడా. అలా ఎప్పుడు అణువున, ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఎక్కడ నా బాధ్యతలను నిర్వర్తించగలిగితే అక్కడ చేస్తున్నాను. అంటే వచ్చే 5 ఏళ్ల వరకు కూడా హైదరాబాద్ నియోజకవర్గాన్ని నేను వదిలేదే లేదు, అది నా ఇలాకా అంటారా? ఖచ్చితంగా అంటానమ్మా. వాళ్ళు మళ్ళీ బీజేపీ అధిష్టానం వేరొకరికి ఆ సీట్ డిక్లేర్ చేసిన తర్వాత నా బాధ్యత అయిపోతుంది తల్లి. అంతవరకు నా బాధ్యత అంతే, ఓడినా గెలిచినా అది నాదే. ఇలా నా కాదమ్మా, ఇలాకా ఇప్పుడు అని. 3,40,000 మంది నాకు ఓట్లు వేశారే, ఎవరమ్మా వాళ్ళకి దిక్కు? మరి వాళ్ళు నేను ఎంపీ అవుతానని, నేను గెలుస్తాననే కదా వాళ్ళు ఓటేశారు. ఓటు వేయడంతో వాళ్ళ బాధ్యత అయిపోయింది. మరి వాళ్ళ సమస్యల పరిష్కారం చేసే మానవతా దృక్పథం కానీ, బాధ్యత కానీ అవి నాకు ఉండాలిగా. ఓటమి వాడికి సంబంధం లేదుగా, ఓటర్కి ఓటమితో ఏం సంబంధం? ఓటేసేసాడు, తన ధర్మాన్ని తను పాటించాడు, నా ధర్మం నేను పాటించాను.